నమస్తే అండి. మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో వచ్చేసరికి ఏమవుతుందంటే, కన్యా రాశిలో శని, గురు, శుక్ర, కుజులు సంచారం నెలంతా కూడా అలాగే 15 వరకు రవి అనుకూలంగా ఉండటం వల్ల ఈ చిన్న చిన్న చికాకుల నుంచి బయటపడతారు. మిత్ర సౌఖ్యం నుండి ఆర్థిక ప్రయోజనాలు కలిగించుటలో ఉత్సాహంగా వ్యవహరించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో సంతృప్తి ఏర్పరచుకోగలుగుతారు. అలాగే ఈ గురు గృహ సంబంధమైనవి, ల్యాండ్ పరమైనవి ఏమన్నా పెండింగ్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. అలాగే కన్యా రాశి వారికి డిసెంబర్ నెల మొత్తం మీద బాగానే ఉంటుంది. కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా బలపడతారు. మీ ఆరోగ్యము, సంబంధాల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీ జీవితంలోని వివిధ అంశాలపై ఏ వారం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మొదటి వారం తీసుకుంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ కన్యా రాశి వారికి మానసికంగాను, ఆధ్యాత్మికంగాను చాలా బలపడతారు. మీ అంతర్గత శక్తి లోపల ప్రేరణ చెంది బలపడటానికి ఉపయోగపడుతుంది. లోతైన అంశాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. ధ్యానము, యోగాపై కూడా ఆసక్తి పెరుగుతుంది. మీకు ఆధ్యాత్మికమైన సద్గురువులను ఆశ్రయించేటువంటి అవకాశం వస్తుంది. మీకు పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు, కానీ ఈ మాసంలో మీకు ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుక్కునేటువంటి రావటం కానీ, దూర ప్రయాణాలు చేసే వాళ్ళు రావడం కానీ కలుగుతుంది. తగినంత డబ్బు ఉంటుంది కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీ ప్రత్యర్థులైన వారే పనిన ఉచ్చులో కొంచెం చిక్కుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరేంటంటే వారి ప్రయత్నం వారికే ప్రతికూలంగా మారుతుంది కాబట్టి మీరు ఓపికతో ఉంటే సరిపోతుంది. మీ అధికారుల పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనితీరులో సంతృప్తి పొందుతారు. మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారు. మీకు ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడవచ్చు. అలాగే ఒక రకమైన ఉన్నత స్థానం కూడా మీకు లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో కొంత పెట్టుబడి ఉండవచ్చు. షేర్లు మీకు మంచి లాభాలనే కలిగిస్తాయని చెప్పవచ్చు, కానీ కొంచెం ఆచితూచి పెట్టుబడి పెట్టడం మాత్రం జాగ్రత్త వహించండి. ఆస్తులు కూడా ధరలు పెరుగుతాయి. అప్పుగా మాత్రం డబ్బు ఎవరికి ఇవ్వకండి. మీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. దాని ద్వారా మీ భౌతికమైన సుఖాలైతే పెరుగుతాయి. ఇన్కమ్ ఉంటుంది కాబట్టి అప్పుగా మాత్రం ఎవరికి ఇవ్వబాకండి. కొత్త ఫర్నిచర్ కొనుక్కోండి. లగ్జరీకి ఉపయోగించుకోండి. మీకు సంతోషానికి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ఉపయోగించండి. ఇక ఈ డిసెంబర్ రెండో వారానికి వచ్చేసరికి ఏంటంటే, మీ ఆరోగ్యం విషయంలో కొంచెం సమస్యగా మారుతుంది. పాత అనారోగ్యాలు తిరగబెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ వహించండి. సమయానికి భోజనం చేయండి. ఆరోగ్య నియమాలని పాటించండి. ఏదన్నా అవసరం అనుకుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించడానికి మాత్రం వెనకాడబాకండి. ఆర్థికంగా ఈ వారం పెద్దగా ఏం లాభం ఉండకపోయినప్పటికీ పెట్టుబడుల విషయంలో కూడా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా జాగ్రత్త పడండి. మీ అధికారుల నుండి రహస్యంగా సహకారం లభిస్తుంది. మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మీకు ఆ సహాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా సంఘటన పట్ల మానసిక ఒత్తిడికి గురవ్వాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి చెడు వార్త వినవచ్చు. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోండి. చాలా మంచిది. ఇక ఈ డిసెంబర్ మూడో వారానికి వచ్చేసరికి ఏంటంటే, మీ ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోవటం మాత్రం ఈ వారం వద్దు. తప్పుడు పెట్టుబడులు పెట్టేటువంటి మోసగాళ్ల చేతిలో పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీ కార్యాలయంలో కొంత వాదోపవాదాలు కూడా జరగవచ్చు. మీ సహోద్యోగులతో మీ విషయంపై విభేదాలు కూడా రావచ్చు. మీ అధికారి మీ పనితీరులో సంతృప్తి చెందకపోయేటట్టు వాళ్ళు చేయవచ్చు. అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు తోడుగా, అండగా ఉండటం వల్లే మీరు
ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ఇద్దరూ కలిసి మంచి సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి బంధం మరింత బలపరుచుకుంటారు. కుటుంబంలో కూడా ఆనంద వాతావరణమే ఉంటుంది. మీరందరూ కలిసి ఏదైనా విందు లేదా విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పని భారం ఒత్తిడైతే పెరుగుతుంది. అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటూ సమర్థవంతంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మేముంది. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. మీ పాత పెట్టుబడుల నుంచి కూడా ఇన్కమ్ కానీ దాని క్యాపిటల్ నుంచి వచ్చేటువంటి బోనస్ కానీ రావచ్చు. ఇక 4వ వారానికి వెళ్తే మీ అధికారాలు పెరుగుతాయి. మీకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. మీ సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీపై అసూయతో మిమ్మల్ని మీ ఎదుగుదలని చూడలేని వాళ్ళు మిమ్మల్ని ఎక్కడైనా ఇరికించాలని ప్రయత్నం చేస్తారు. మీ పనికి ఆటంకాలు కూడా కలిగిస్తారు. అప్రమత్తంగా ఉండి ఎవరినైనా గుడ్డిగా నమ్మకుండా మీ పని మీరు స్వయంగా చూసి చేసుకోవటం మంచిది. మీకు ఎవరితోనైనా గొడవ రావచ్చు. మీ సంబంధంలో ఏమైనా అపార్థాలు కూడా రావచ్చు. అలాంటప్పుడు కొంచెం ఓర్పుగా ఉండండి. చాకచక్యంగా తప్పించుకోవడానికి ప్రయత్నించడం తప్పితే వివాదాల్లో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దిగపాకండి. మీ కాళ్ళకు సంబంధించినవి కానీ కీళ్ళకు సంబంధించినవి కానీ ఏదన్నా ఇబ్బందులు కలిగేటువంటి ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా చక్కగా శరీరానికి రెస్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళటం మీకు అవసరం. ఓవరాల్గా చూసుకుంటే కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో కొన్ని సవాళ్ళైతే ఉంటాయి తప్పితే మీ తెలివితేటలను వివేకాన్ని ఉపయోగించి ప్రతి పరిస్థితిని ఎదుర్కొని ఈ నెలను మీరు విజయవంతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మీకు స్పష్టంగా ఉన్నది. కనుక ఏంటంటే ఈ అధికారం నుంచి రహస్యంగా మీకు వచ్చేటువంటి ఏదైతే హెల్ప్ ఉందో అది మొదటి వారంలో ఉపయోగపడుతుంది. మిగతా సార్లు మీ ఉన్నతికి అసూయాపరులు చేసేటువంటి దాని నుంచి బయటపడటానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. ఓవరాల్గా దైవానుగ్రహం ఉంటుంది. జీవిత భాగస్వామి మటుకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. ఈ మాసంలో ఉండటం వల్ల ఆ జీవిత భాగస్వామి అండదండలతోనే మీరు వారి బంధాన్ని బలపరుచుకొని ఆ బలం యొక్క ఆత్మసంతృప్తితోనే మీరు ముందుకు వెళ్ళడానికి ఈ మాసం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే చక్కగా ఈ విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి గణపతి సంకటమోచన గణేశ స్తోత్రం కానీ ఇలాంటివి చేసినప్పుడైతే ఏంటంటే మీకు ఏ చిన్న ఆటంకాలు ఎవరైతే కలిగించాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు. అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి స్తోత్రం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న స్తోత్ర పఠనం ద్వారా దైవ దర్శనం ద్వారా తులసితో విష్ణువుని ఆరాధించటం వల్ల కూడా మీకు చక్కగా అలా మిమ్మల్ని ఈ బాధల నుంచి బయటపడేసి పక్క వాళ్ళు కలిగించే ఆటంకాల నుంచి బయటపడి మీరు దిగ్విజయంగా ముందుకు వెళతారు. ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.